సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. షీనా బోరా తల్లి ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాను ఆగస్టు 31 వరకు ముంబై న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అప్పగించింది. 2012 ఏప్రిల్ 24న షీనా బోరాను హతమార్చడం సహా ఆ పన్నాగంలో తనకు పాత్ర ఉందని సంజీవ్ ఖన్నా ముంబై పోలీసుల ముందు అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే గౌహతిలోని షీనా బోరా తాతయ్య ఇంటికి వెళ్లిన ముంబై పోలీస్ బృందం అక్కడ షీనా బోరా సోదరుడు మిఖాయిల్ ను విచారించింది. తదుపరి విచారణ కోసం మిఖాయిల్ ను పోలీసులు ముంబై తీసుకొచ్చారు. ఈ హత్యకు సంబంధించి తన వద్ద కీలక సాక్ష్యాలు ఉన్నాయని మిఖాయిల్ ఇంతకుముందే మీడియాకు వెల్లడించారు. ఇంద్రాణి, ఆమె డ్రైవర్ శ్యామ్రాయ్, సవతి కొడుకు రాహుల్ ముఖర్జీను సుదీర్ఘంగా విచారించిన ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా షీనా బోరా హత్యకు గల కారణాలపై ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. 2012 ఏప్రిల్ 24న హత్య జరగ్గా అందుకు ఒకరోజు ముందే రాయ్గఢ్ తాలూకాలోని పెన్ అటవీ ప్రాంతంలో డ్రైవర్తో కలిసి ఇంద్రాణి రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. హత్య అనంతరం షీనా బోరా మృతదేహాన్ని అక్కడే పెట్రోల్తో తగలబెట్టారు. ఆ ప్రదేశానికి మరోసారి వెళ్లిన పోలీసులు అదనపు ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు.